ఈవీఎంల మీద ఎన్నికల సంఘం మోసం చేస్తోంది, స్పష్టత ఇవ్వాలి అని మాజీ ఎన్నికల కమిషనర్ మాట్లాడడం సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్, అందులో ఆషామాషి వ్యక్తి కూడా కాదు, ఎస్వై కురేషి కీలకమైన సందేహాలు లేవనెత్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదం మీద ఇండియా టుడేతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరిగింది నవంబర్ 20న. ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా 55% మేర ఓటింగ్, ప్రొవిజనల్ ఓటర్ టర్నౌట్ POT నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో ఏకంగా 66.05% పెరిగిపోయింది అని రాజ్దీప్ అంటే ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశం అన్నారు కురేషి. దీని మీద తన అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళనని చెప్పుకొచ్చారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు రియల్ టైం నమోదవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి మర్నాటికి ఇంతటి వ్యత్యాసం ఖచ్చితంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమేనన్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ శాతం నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో కురేష్ చెప్పుకొచ్చారు. ఓటేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి హాజరును ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధిగా ఫారం 17Cలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఆనాటి పరిణామాలన్నీ అన్నింటినీ అందులో నమోదు చేస్తారు. అలా ఫారం 17Cని పూర్తిగా నింపి దాని మీద అభ్యర్థులకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ సంతకం తీసుకున్న తర్వాతే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్ని పెడతారు. ప్రతి పోలింగ్ బూత్లోనూ పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను 17C నమోదు చేస్తుంది. పైగా ఇది అదే రోజు రియల్ టైం ఎప్పటికప్పుడు నమోదయ్యే డేటా అని చెప్పారు. అలాంటప్పుడు పోలింగ్ జరిగిన మర్నాడు అది మారడం ఎలా సాధ్యం, తనకు అర్థం కావట్లేదు అన్నారు. ఇది ఎన్నో సందేహాలకి తావిచ్చే పరిణామం అన్నారు. దీని మీద ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందే, ఇప్పటికే ఆ పనిచేసి ఉండాల్సింది, ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదన్నారు. కీలకమైన ఈ సందేహాలకి ఈసీ ఇప్పటికైనా బదులివ్వాలి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మే 13 4వ దశ ఎన్నికలు నిర్వహించినప్పుడు అదే రోజున రాత్రి 8 గంటలకు 68.12% పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత రాత్రి 11:45 గంటలకి 76.5% ఓట్లు పోలింగ్ జరిగినట్టు ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన 4 రోజులకి అంటే మే 17 తుది పోలింగ్ శాతం 80.66%గా ప్రకటించింది. అంటే తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి మధ్య 12.54% పెరుగుదల ఉంది. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి ఆ తర్వాత వెల్లడించిన పోలింగ్ శాతానికి భారీ తేడా ఉన్నట్టు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఒరిస్సా 12.48%తో రెండో స్థానంలో నిలిచినాయి. పోలింగ్ శాతం పెరుగుదలకు ప్రధాన కారణం ఈవీఎంలు హ్యాకింగ్ చేయడం లేదా ఈవీఎంలు మార్చేయడం లేదా ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చని ADR అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, VFD ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థలు మొన్న ఈ మధ్యన అనుమానం వ్యక్తం చేస్తే దానికి తోడు ఇప్పుడు కురేషి స్టేట్మెంట్ కీలకమైంది.